అందరికీ నమస్కారం. నా పేరు చిట్టి పవన్ కుమార్, బ్రాంచ్ సెక్రటరీ, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఏలూరు. నిన్న జనరల్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది విజయవాడలో. చాలా అద్భుతంగా జరిగింది. చాలామంది సెక్రటరీలు డెలిగేట్ సెక్షన్‌లో ట్రాక్ మెయింటెనర్ ఇష్యూస్‌ని రేజ్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది రేజ్ చేసినందుకు. ఇంకా కొన్ని ఇష్యూస్ మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. ట్రాక్ మెయింటెనర్ యొక్క రోస్టర్ విషయం. 12 అవర్స్ చేస్తున్నారు. ఏ విధమైన రెస్ట్ లేకుండా. అంటే అందరూ అడుగుతారు, ట్రాక్ మెయింటెనర్స్‌కి 2 అవర్స్ రెస్ట్ ఇస్తారు కదా లంచ్ బ్రేక్‌లో అని. ఇట్ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఎ డ్యూటీ. ఆ ట్రాక్ మెయింటెనర్ ఏమీ ఆ గ్యాప్‌లో ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని తన పర్సనల్ వర్క్స్ ఏం చేసుకోలేడు ఆ 2 అవర్స్‌లో. ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది డ్యూటీ. ఇట్ వాస్ కన్సిడర్ యాజ్ ఎ డ్యూటీ అండ్ ఆ డ్యూటీకి కూడాను పే రావాలి. ఆ డ్యూటీకి కూడా పే రావాలి అని చెప్పి కోరాము. ఓటీ ఇస్తారో లేదా అడిషనల్‌గా ఏమన్నా అలవెన్స్ ఇస్తారో అనేది పెద్దలు ఆలోచించి ఏదన్నా ఒక మంచి విషయాన్ని రూపొందిస్తే బాగుంటుందని చెప్పి కోరాము. అండ్ ఉమెన్ ట్రాక్ మెయింటెనర్‌కి చేంజ్ ఆఫ్ కేటగిరీ కోసం అండ్ యాక్ట్ అప్రెంటిస్ కోటాలో ట్రాక్ మెయింటెనర్ పోస్ట్ తీసుకున్న వాళ్ళకి వేరే డిపార్ట్మెంట్ చేంజ్ ఆఫ్ డిపార్ట్మెంట్లు అంటే వాళ్ళు ఏ ట్రేడ్స్‌లో యాక్ట్స్ అప్రెంటిస్ చేశారో ఆ ట్రేడ్స్‌లో ఇవ్వాలి అని చెప్పి చాలామంది డిమాండ్ చేశారు. దానికోసం కూడా డిస్కషన్ జరిగింది. జీపీఎస్ మొబైల్ అప్లికేషన్ కోసం మాట్లాడాను. మేజర్‌గా అసలు జీపీఎస్ మొబైల్ అప్లికేషన్ మన పర్సనల్ ఫోన్స్‌లో ఎందుకు అనే పాయింట్‌ని కూడా రేజ్ చేశాను.